నవీన్ పొలిశెట్టి కొత్త తెలుగు సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 25 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 12 రోజుల్లో అనగనగా ఒక రాజు సినిమా 80 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 80 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 28 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం రిపబ్లిక్ డే హాలిడే ఉంది. ఈరోజు కూడా కలెక్షన్స్ ఒక 2-3 కోట్లు ఈజీగా వస్తాయి. ఇక రేపు మంగళవారం నుంచి వర్కింగ్ డే, మరి కలెక్షన్స్ తగ్గుతాయి. మరి సినిమా ఆల్రెడీ మొదటి వారంకి 100 కోట్ల గ్రాస్ దింపారు పోస్టరు మేకర్స్. ప్రస్తుతానికి ట్రేడ్ పరంగా 80 కోట్లు చేరుకుంది. ఇంకా 20 కోట్లు వస్తేనే సినిమా 100 కోట్ల మార్క్ అందుకుంటుంది. మరి 100 కోట్లు అందుకుంటుందా, 50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ మార్క్ అందుకుంటుందా లేదా అనేది మిగతా రన్లో చూడాలి. ప్రస్తుతానికి టీం మొత్తం అమెరికాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేశారు, ప్రతి థియేటర్కి వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు. మరి చూడాలి మరి 100 కోట్ల గ్రాస్ టచ్ అవుతుందా లేదా అనేసి. అది మన నవీన్ పొలిశెట్టి కొత్త తెలుగు సినిమా సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు రిలీజ్ అయిన 12 రోజుల్లో 80 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 28 కోట్ల కొంటే 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.